హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో ఆస్ట్రేలియా 21 రన్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై చిత్తుగా ఓడిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 127 రన్స్ తీసి ఆల్అవుట్ అయితే అయ్యింది. గుల్బదీన్ నాయక్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో మొత్తంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక లేట్ చేయకుండా ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్కి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. 118 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చిన తర్వాత 51 రన్స్ వేసి ఇబ్రాహిం జాద్రాన్ అవుట్ అయిన తర్వాత రెమానుల్లా గుర్బాజ్ 60 రన్స్తో ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే రెమానుల్లా గుర్బాజ్ కూడా అవుట్ అయ్యాడు. చకచక వికెట్లు అయితే పడగొట్టడం జరిగింది. డెత్ ఓవర్స్లో మంచి కంబ్యాక్ అయితే ఆస్ట్రేలియా రావటం జరిగింది. సో కమిన్స్ మరొకసారి హ్యాట్రిక్తో చెలరేగాడు. కమిన్స్కి 3 వికెట్లు రాగా జాంపాకి 2, స్టాయినిస్కి 1 వికెట్ అయితే వచ్చింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఆస్ట్రేలియా ఎక్కడ కూడా కుదురుకోలేదని చెప్పుకోవచ్చు. 147 లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఎక్కడ కూడా కుదురుకోలేదని చెప్పుకోవచ్చు. కానీ స్టాయినిస్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ యొక్క పార్ట్నర్షిప్ వీళ్ళకి చెప్పుకునే పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కారణంగానే 120+ వరకు అయితే రాగలిగింది. సో గ్లెన్ మ్యాక్స్వెల్ మరొకసారి ఆఫ్ఘనిస్తాన్ ఎంత ఫేవరెటో మరొకసారి నిరూపించుకున్నాడు. ఎందుకంటే 59 రన్స్ అయితే చేశాడు. 6 4లు 3 సిక్సర్ల సహాయంతో గ్లెన్ మ్యాక్స్వెల్ని ఇదే గ్లెన్ మ్యాక్స్వెల్ ఓడిఐ వరల్డ్ కప్లో కూడా ఒక్కసారి ఊహించుకోండి 201 రన్స్ అయితే చేశాడు. ఆ మ్యాచ్లో ఓడిపోతుంది ఆస్ట్రేలియా అనుకున్న మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించి ఫైనల్లోకి అడుగుపెట్టేలా చేశాడు. కాబట్టి సో ఇది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, కాకపోతే సేమ్ పాయింట్ రిపీట్ అయింది కాబట్టి చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్, వేరే ఇదైతే కాదు. అయితే సో మొత్తంగా 59 రన్స్ అయితే చేశాడు. ఎవ్వరు కూడా గ్లెన్ మ్యాక్స్వెల్కి మించి అయితే రాలేదని చెప్పుకోవచ్చు. గుల్బదీన్ నాయక్కి 3 వికెట్లు, రషీద్ ఖాన్, ఒమర్ జాయ్ అండ్ అందరికీ 1 వికెట్ రాగా నమీముల్లా 4 వికెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సేమ్ 4 for 28 నమీముల్లాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.